ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి శ్రావణ్ కుమార్ గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. దేవి ప్రసన్న గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు పెళ్లి రోజు సందర్భంగా కొంతమంది వృద్ధులకు టిఫిన్ ఏర్పాటు చేశారు ప్రభువా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో తండ్రి, వారికి ఉన్న అవసరాలు అక్కర్లన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువానికి స్తోత్రాలు. అలాగే నాయన తండ్రి, మరి ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను చార్విశ్రీని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఈ సమయంలో మా మహేశ్వరి మేడం గారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో తనకి ఇచ్చినటువంటి కుమారుని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రత్యేకంగా నాయన తండ్రి ప్రభువా, దేవి ప్రసన్న గారిని, శ్రావణ్ కుమార్ గారిని మీరు ఆశీర్వదించమని, ఇంకా అనేకమైన పెండ్లి రోజు జరుపుకోవడానికి మీరు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.